నమస్కారం వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది. గత 12 ఏళ్ల రికార్డుల్ని తిరగరాస్తూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ముఖ్యంగా ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10.50 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను విశ్లేషిస్తే గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఫస్ట్ ఇయర్ మొత్తం 77% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 81%తో ముందంజలో ఉండగా బాలురు 72% ఉత్తీర్ణులు అయ్యారు. రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ లో 81% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక్కడ కూడా బాలికలు 85%, బాలురు 76% ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. వొకేషనల్ కోర్సులు ఫస్ట్ ఇయర్ లో 61%, సెకండ్ ఇయర్ లో 74% ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ కళాశాలలో ఫస్ట్ ఇయర్ లో 54%, సెకండ్ ఇయర్ లో 68% మంది ఉత్తీర్ణులు అయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుకి ఇవి బంగారు బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో సరికొత్త శకం మొదలైంది. పార్టీలో నూతన నాయకత్వానికి కొత్త సమీకరణాలకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అత్యంత కీలక నిర్ణయాన్ని వెలువరించింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏపీ మంత్రి నారా లోకేష్ ను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకమే కాకుండా పార్టీ అత్యున్నత నిర్ణయక మండలి అయిన పోలిట్ బ్యూరోతో పాటు జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను కూడా పునర్వ్యవస్థీకరించారు. పోలిట్ బ్యూరో 29 మంది సభ్యులు, జాతీయ కమిటీ 31 మంది సభ్యులు, రాష్ట్ర కమిటీ 185 మంది సభ్యులు ఎంపికయ్యారు. ఈ కమిటీల కూర్పులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా 185 మంది సభ్యులున్న రాష్ట్ర కమిటీలో ఏకంగా 122 స్థానాలను బడుగు బలహీన వర్గాలకే కేటాయించడం విశేషం. ఏపీ రాజకీయాల్లో జువ్వలదిన్నే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మత్స్యకారుల పొట్టకొట్టేలా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుందని, దేవుడు అన్ని చూస్తున్నాడని ఆయన హెచ్చరించారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని సందర్శించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలన అన్యాయంగా సాగుతుందని, కళ్లు మూసి తెరిచేలోపే మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం 26,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు చేపట్టామని జగన్ గుర్తు చేశారు. రామాయపట్నం పనులు పూర్తయ్యాయని, మచిలీపట్నం, మూలపేట పనులు 35% మేర తామే పూర్తి చేశామని వివరించారు. అయితే మార్చి 12న తాము వర్చువల్ గా ప్రారంభించిన జువ్వలదిన్నె హార్బర్ ని మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే వేదికగా నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. మార్చి 12న లోకేష్ పర్యటన ముగిశాక మార్చి 16న సీజ్ చేసిన బోట్లను దొంగలించారని, ఈ దొంగతనం వెనుక ముఖ్యమంత్రి కుమారుడి ఆశస్సులు ఉన్నాయని దుయ్యబట్టారు. 50% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇస్తుంది, 50% లోన్ గా సమకూరుస్తుంది. ఈ ఆదాయం అంతా కూడా ప్రతి మత్స్యకారుడు కూడా చెందాలి, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలని చెప్పి అప్పట్లోనే అడుగులు కూడా పడ్డాయి. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా వచ్చి ఉండింటే ఈ 1250 బోట్లు కూడా ఈ జువ్వలదిన్నెలో ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పాటికి అందుండేటివి. వాళ్ళు కేవలం 10% పెట్టుంటే చాలు, మిగిలిన 90% రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకు లోన్ల ద్వారా వాళ్ళకు వచ్చేటి. ఒక్కొక్క బోటుకు 12 మంది ఓనర్లు అయి ఉండేవాళ్ళు. అంటే 1250 బోట్లకు దాదాపుగా 20,000 మంది దగ్గర మత్స్యకారులు ఓనర్లుగా, మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లుగా ఉండేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఉండింటే ఈపాటికే ఈ కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా ఏదైతే మూతపడి ఉన్నాయో ఇవన్నీ కూడా నడిచేటివి. ఐస్ మేకింగ్ ప్లాంట్స్ నడిచేటివి, చిల్ రూమ్స్ నడిచేటివి, బోట్ల రిపేర్ల కోసం కేటాయించిన బోట్ రిపేర్ షెడ్లు పనిచేస్తూ ఉండేటివి. నెట్ల కోసం అని చెప్పి నెట్ బెండింగ్ మిషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపరేషన్లో ఉండి ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు చిక్కటి చిరునవ్వుల మధ్య, ఆనందం కేతనాల మధ్య ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండేది. దురదృష్టవశాత్తు అది జరగకపోవడంతో ఈరోజు మత్స్యకారుల జీవితాలన్నీ కూడా
చిన్న భిన్నం అయిపోతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా? ఈ జూవలదిన్న ప్రాజెక్టులో ఇక్కడ డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడ నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకిచ్చి. ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్టు ఉంది, ఆ పోర్టులో కావాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని నిప్పులు చెరిగారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయని మండిపడ్డారు. అదే సమయంలో తనపై వస్తున్న ఆర్థిక ఆరోపణల్ని, ఫోన్ ట్యాపింగ్ వార్తల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎంపీ కేశినేని చిన్ని వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిని మావిగానంటూ జగన్ అపహాస్యం చేయడం ఆయన రోత పలుకులకి నిదర్శనమని ధ్వజమెత్తారు. జగన్ తీరు చూస్తుంటే ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు పాత్ర గుర్తొస్తుందని, ఆయన చుట్టూ భజన చేసే చెడతల నాయకులు తయారయ్యారని ఎద్దేవా చేశారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ఆర్ కూడా అమరావతి వల్లే విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందుతాయని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా చిన్ని గుర్తు చేశారు. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఏది చెప్పినా వెనక చిడతల అప్పారావులు ఉంటారు, చిడతలు వాయించే వాళ్ళు ఉంటారు. ఆయన తానా అనగానే ఇలా తందానా, లేకపోతే ఇంకొకళ్ళు. ఇది ఒక ముత్యాల ముగ్గులో చిడతల కొట్టుకునే కార్యక్రమాలాగా ఇక్కడ ఒక కొంతమంది నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అందరూ తయారయ్యారు. చూస్తే ఆ సినిమాలో ఉన్న సన్నివేశం కూడా మొన్నే చూశాను, నేను మీకు కూడా చూపించాలి. చూస్తే ఏ విధంగా ఉందంటే చూడండి, చిడతలు ఎట్టా కొడుతున్నారు. అయినా జగన్ రెడ్డి కనుక రావు గోపాలరావు అయితే ఈ చిడతగాళ్ళందరూ కూడా ఇవాళ చిడతలు, ఒకళ్ళు ఆహో అంటే ఒకళ్ళు ఓహో అని, ఒకళ్ళు చిడతల అప్పారావు అయితే ఇంకొకళ్ళు బ్యాండ్ వాళ్ళ వాయిద్యగాళ్ళు లేక బిహేవ్ చేస్తా అతని యొక్క అపహాస్యం చేసిన అతని రోత పదాన్ని కూడా వీళ్ళు ఏదో పెద్ద గొప్ప పదం లాగా ప్రచారం చేసుకోబోతున్నారు. దాంట్లో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, నన్నేదో విమర్శిస్తే ఇతనికి ఏదో పేరు బాగా వచ్చేస్తుంది, నేను పెద్ద నాయకుడిని అయిపోదాం అనుకుంటున్నారు. కానీ ఆ నాయకుడికి నిజంగా చూస్తే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు. ఆ కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు ఏమంటాడంటే ఎంపీ అంటే మట్టి, పీ అంటే ఏంటో ప్యాకాట్ అని. మరి నిజమే, వాళ్ళ ఎంపీలందరూ అదే స్థాయి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి వేరేది తెలియదు కాబట్టి ఎంపీ అంటే పదం వాళ్ళకి మట్టి ప్యాకాట్ లాగా కనపడుతుంది. కానీ ఇండియాలో ఉన్న ఎంపీ అంటే మంచి పనులు చేసే వ్యక్తులం కాబట్టి మేము ఎంపీలు అయ్యాం. నువ్వు ఎప్పుడూ అందుకే గెలవలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఒక విషయం చెప్తున్నా, మీ నాన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కనుక నువ్వు చూస్తే నువ్వేం ఆలోచనలో ఈ మావిగన్ను నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో పోలీసుల వ్యవస్థ పూర్తిగా అధికార పక్షం కనుసన్నల్లోనే నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. అసలు నోటీసులు ఇవ్వకుండా కనీసం యూనిఫామ్ లో కూడా లేకుండా సివిల్ డ్రెస్సుల్లో వచ్చి శ్రీహరిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకి తాము భయపడే ప్రసక్తి లేదని, నిబంధనలు పాటించని అధికారుల వివరాలన్నీ గుర్తు పెట్టుకుంటామని, భవిష్యత్తులో వారంతా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ అక్రమ అరెస్టుపై తక్షణమే డీజీపీ స్పందించి వివరణ ఇవ్వాలని సజ్జల డిమాండ్ చేశారు. ఇంకా తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేకుండా ఏదైనా వెసులుబాటు ఉంటే దాన్ని తీసుకునేవాళ్ళు. ఎక్కడో చోట కేసు పెట్టాలి కాబట్టి ఏదో ఎఫ్ఐఆర్ రాయడం, ఒకరితో మన కన్ఫెషన్ అని తీసుకోవడం, వాళ్ళే రాసుకోవడం, ఇంకోరి పేరు తీసుకురావడం, నెక్స్ట్ టార్గెట్ ఎవరైతే వాళ్ళని పెట్టుకొని వాళ్ళని తీసుకురావడం, దానికేం లింక్ కూడా అక్కర్లా. అది ఏదైనా కావచ్చు, ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగినా ఇంకెవరినైనా తీసుకోకపోవచ్చు. వీటన్నిటికీ ఇన్స్ట్రుమెంట్ కింద, పనిముట్టు కింద చంద్రబాబు నాయుడు పోలీసులు పనిచేస్తున్నారు అనేది ఈరోజు కూడా మళ్ళీ కనపడుతుంది. నేను ముందే చెప్పినట్టు పోలీసులు అంటే యూనిఫామ్లో రావాలి. సుప్రీంకోర్టు ఖచ్చితమైన మార్గదర్శకాలు చట్టంలో ఉన్నాయి,
సుప్రీంకోర్టు మరీ స్ట్రెస్ చేసి మార్గదర్శకాలు ఇచ్చింది. ఇక్కడ హైకోర్టు వాటి చాలాసార్లు మళ్ళీ రీఇటరేట్ చేసింది. ఎక్కడికి పోయినా ఖచ్చితంగా పోలీసులు ఏదైనా దీనికి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రెస్లో యూనిఫామ్లో వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఎవరో ఎటు తెలుస్తుంది. రెండవది నోటీస్ ఇవ్వాలి. నోటీసు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి కానీ బంధువులకు కానీ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి సంతకం తీసుకొని ఆ తర్వాత ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం చూపించి అప్పుడు తీసుకెళ్ళాలి. అది కూడా ఎంక్వైరీ జరగాలి. ఇది ఎవరైనా చెప్పేదే. ఎవడో పోయి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. వాళ్ళు పోయి చెప్పగానే నోట్ చేసుకుంటే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసిన దానికి తగిన ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి పేరు స్పెల్లింగ్ పై ఉన్న సందిగ్ధతకు ముఖ్యమంత్రి కార్యాలయం తెరదించింది. ఇప్పటి వరకు రకరకాలుగా వాడుకలో ఉన్న స్పెల్లింగ్ ని ఇకపై మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు ఇప్పటి వరకు అమరావతి అంటే THI అని కొందరు రాసేవాళ్లు, మరికొందరు TI అని రాస్తూ ఉండటంతో ప్రభుత్వ రికార్డుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, ఫైళ్లు, నోట్ షీట్లలో ఖచ్చితంగా అమరావతి AMARAVATI అని మాత్రమే రాయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు, సచివాలయ విభాగాలు తక్షణమే ఈ సరికొత్త మార్పుని అమలు చేయాలని ఆదేశించారు. పరిపాలన సౌలభ్యం కోసం మరియు అంతర్జాతీయ స్థాయిలో రాజధాని పేరు ఏకరూపంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపై అధికారిక పత్రాల్లో THIకి బదులు TI మాత్రమే వినియోగించబోతున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పోర్టుల పురోగతిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని ఆదాని కృష్ణపట్నం పోర్టును ఈరోజు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రతినిధుల బృందం సందర్శించింది. పోర్టు కార్యకలాపాలని, భవిష్యత్తు ప్రణాళికల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆదాని కృష్ణపట్నం పోర్టును రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఆయనతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మరియు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధుల బృందం పడవలో ప్రయాణించి పోర్టులోని వివిధ బెర్తుల్ని స్వయంగా పరిశీలించారు. సరుకు ఎగుమతులు, దిగుమతులు జరిగే తీరును, కంటైనర్ టెర్మినల్స్ నిర్వహణను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం AKPCL CEO జగదీష్ పటేల్, కార్పొరేట్ అఫైర్స్ హెడ్ మృత్యుంజయరావు, అలాగనే పోర్టు యొక్క ప్రస్తుత సామర్థ్యం మరియు రాబోయే రోజుల్లో చేపట్టబోయే విస్తరణ పనుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కృష్ణపట్నం పోర్టు కీలక పాత్ర పోషిస్తుందని, మరింత మందికి ఉపాధి కల్పించేలాగా పోర్టు కార్యకలాపాలు సాగాలని ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా పోర్టు అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న జనగణన ప్రక్రియలో ఈసారి ఒక విప్లవాత్మక మార్పు రాబోతుంది. సాంకేతికతను జోడిస్తూ ప్రజలే స్వయంగా తమ వివరాలని నమోదు చేసుకునేలాగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష జనగణనపై కీలక ప్రకటన చేశారు. ఈసారి జనగణన పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా సాగుతుంది. రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు ప్రజలు ఎవరెవరికి వారు స్వయంగా తమ వివరాలని ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు. మొత్తం 15 రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో ఒక్కో రోజు ఒక్కో విభాగానికి చెందిన వారు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేలాగా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజలు se.census.gov.in అని వెబ్సైట్ ద్వారా తమ వివరాలను సమర్పించవచ్చు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో మొత్తం 34 ప్రశ్నలు ఉంటాయి. ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా సెన్సస్ జరగబోతా ఉంది. సెన్సస్ లో ఈసారి కొన్ని వినూత్నంగా యాక్టివిటీస్, అలాగే టెక్నాలజీ కూడా అమలు చేయడం జరిగింది. అలాగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని కూడా ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది సెన్సస్ జనరల్ ఆఫ్ ఇండియా గారి నుంచి, అలాగే స్టేట్ నుంచి. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా తెలియజేయాలి. దీంట్లో మెయిన్లీ 2 phases ఉంటాయి సెన్సస్లో, phase 1 అండ్ phase 2. phase 1లో 2 భాగాలు, ఒకటి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, రెండోది సెల్ఫ్ ఎన్యూమరేషన్. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటే ఈ హౌసెస్ అన్ని బ్లాక్ లాగా చేసి దాన్ని కార్వింగ్ చేసి బ్లాక్స్ లాగా చేశారు, దాన్ని హౌస్ లిస్టింగ్ ఆపరేషన్. ఇది 1 April to September 30 వరకు ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ను వెరీ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ థింగ్. ఈరోజు మీటింగ్ కూడా దీనికోసమే. ఇది రేపటి నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంది. April 16 నుంచి April 30వ తారీఖు వరకు 15 రోజులు జరుగుతుంది ఇది. దీంట్లో ఏంటంటే ఇంతకుముందు సెన్సస్ అంటే అధికారులు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు అడిగి తెలుసుకొని రాసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో పెట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ సెన్సస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎంతమంది ఉన్నారు,
ఏమేమి చేస్తున్నారు, అసెట్స్ ఏమున్నాయి, ఏంటి ఏదైతే ఉన్నాయో క్వశ్చన్స్, ఇవన్నీ సెల్ఫ్గా కూడా మీరు ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే సెన్సస్ ఆపరేషన్లో పబ్లిక్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే ఒక నమ్మకం, అలాగే వాళ్ళకి ఒక అసంతృప్తి వస్తుంది. అఫీషియల్స్ కూడా మళ్ళీ రీఇన్వెంటింగ్ ద వీల్ కాకుండా ఉన్న ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకొని ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఒకవైపు టైం కూడా కలిసి వస్తుంది, అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఎంగేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ ఈసారి సెన్సస్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను, నా డేటా నేనే అప్లోడ్ చేశానని ఒక వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఆ పాజిటివిటీ వస్తుంది. కాబట్టి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరిగిపోతూ ఉంది. ఇది 16 తారీఖు నుంచి 30 వరకు జరుగుతుంది, ఏప్రిల్. ఇంకా ఫేజ్ 2 పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫిబ్రవరి 2027 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఫేజ్ 1లో ఉన్నాము. ఫేజ్ 1లో సెకండ్ పార్ట్ అయితే ఉండదు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ అది జరగబోతూ ఉంది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అలాగే ఈ ఫేజ్ 1లో మనకు ఇప్పటివరకు జిల్లాలో చూసుకుంటే దాదాపు 4129 మంది ఎన్యూమరేటర్స్ పెట్టుకున్నాం. అట్లాగే ఈ ఎన్యూమరేషన్ యాక్టివిటీస్ సూపర్వైజ్ చేయడానికి 689 మంది సూపర్వైజర్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటే ఒక డేట్ లాగా కూడా ఇవ్వడం జరిగింది, ఏ డేట్ ఎవరెవరు చేసుకోవచ్చు. అట్లనే ఏమీ ఫిక్స్ ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. క్యాంపెయిన్ మోడ్గా ఫర్ ఎగ్జాంపుల్ రేపు 16 తారీఖు ఆనరబుల్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, జెడ్పీటీస్, ఎంపీటీసీస్ సమాజంలో పెరిగిపోతున్న ఆర్థిక సామాజిక అసమానతల్ని తగ్గించి పేద ప్రజలకు అండగా నిలవడమే సర్వోదయ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ మోహన్ ప్రసాద్, కార్యదర్శి మోత్కూరు వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. రాబోయే తరాలకు ఉన్నత విలువలతో కూడిన సమాజాన్ని అందించడమే తమ కర్తవ్యమని సర్వోదయ ట్రస్ట్ మరియు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ దిశగా ముందడుగు వేస్తాయని స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో శాంతి విచార్ సద్భవన యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భూదానోద్యమం ప్రారంభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సద్భావన యాత్ర నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమం ద్వారా లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని అన్నారు. ప్రస్తుత సమాజంలో రోజురోజుకి అసమానతలు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సద్భావన యాత్ర సభ్యులు, సర్వోదయ ట్రస్ట్ ప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. నేను డాక్టర్ మోహన్ ప్రసాద్, ప్రెసిడెంట్ సర్వోదయ ట్రస్ట్. మోత్కూరు వెంకటేశ్వరరావు గారు, సెక్రటరీ సర్వోదయ ట్రస్ట్. ఇక్కడ ఇవాళ ఈ భూదాన్ మూమెంట్లో వినోబా భావే గారు ఈ భూదాన్ మూమెంట్ మొదలుపెట్టి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అక్కడ ఆశ్రమం నుంచి మన వార్దా నుంచి సద్భావన యాత్రా బృందం, భూదాన్ స్మృతి విచార్ సద్భావన యాత్రా బృందం విజయవాడ వచ్చారు. సుమారు 2500 కిలోమీటర్లు యాత్ర చేస్తూ గాంధీజీ, వినోబా భావే సందర్శించిన ఈ నేషనలిస్టిక్ మాన్యుమెంట్స్ కానివ్వండి, ప్రాంతాలు కానివ్వండి దర్శిస్తూ ఆ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ ఆ ప్రాంతాల్లో ప్రజల్ని ఉత్తేజపరుస్తూ మరొక్కసారి ఈ భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాల్సిన అవసరం, భూమి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రజల్లో వ్యాప్తి చెందుతూ ఈ సందేశాన్ని పంచుతూ అక్కడి నుంచి ఒక 5గురు బృందం బయలుదేరి మార్చి 18వ తారీఖు నుంచి బయలుదేరి ఇప్పుడు ఏప్రిల్ 18వ తారీఖు నాడు పోచంపల్లి, అంటే మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లి, దాని పేరే భూదాన్ పోచంపల్లి, మన హైదరాబాద్ శివార్లలో ఉంది. అక్కడ ఎక్కడైతే ఉద్యమం బిగినైందో 1951లో అక్కడికి వీళ్ళు రేపు 18వ తారీఖు నాటికి అక్కడికి చేరి మరి ఈ 75 సంవత్సరాలు ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ని ఈ యాత్ర ద్వారా, సందేశాత్మక యాత్ర ద్వారా జరుపుకోవడం జరుగుతుంది. వీళ్ళు 5గురు, రమేష్ భయ్య, సంజయ్ రాయ్, జలంధర్ భాయ్, రాకేష్ భాయ్, కమలేష్. నేను ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి కార్యవర్గ సభ్యురాల్ని, అలాగే గాంధీ హిల్ ఫౌండేషన్ కూడాను సెక్రటరీ వాసవి మహిళా మండలి. ఇవాళ మార్చి 18వ తారీఖు స్టార్ట్ అయ్యి ఈ సద్భావన యాత్ర 75 సంవత్సరాలు భూదాన్ మూమెంట్కి కంప్లీట్ అవుతున్న సందర్భంలో తీసుకున్న ఈ యాత్ర మన ఆంధ్రప్రదేశ్కి పార్వతీపురంలో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 11వ తారీఖున పార్వతీపురం వచ్చారు. అలాగే 12వ తారీఖు విజయనగరం, 13వ తారీఖు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మల్లవరం అని ఆనందనికేతన్ ఆశ్రమం, తర్వాత
ఏలూరు డిస్ట్రిక్ట్లో సర్వోదయ స్తూపం ఉంది. అది సర్వోదయ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నాయి. అవన్నీ కూడా చూసి నిన్న ఈవినింగ్ 14th ఈవినింగ్కి విజయవాడ రావడం, ఇక్కడ వీళ్ళు పీస్ మార్చ్లో పార్టిసిపేట్ చేశారు. వార్ వద్దు, మనం పీస్ కావాలి అనే వార్లో పార్టిసిపేట్ చేసి విజయవాడలోని గాంధీ హిల్ సందర్శించడం జరిగింది. ఇట్లాగా ఇవాళ ఉదయం నాస్తిక్ కేంద్రంలో జరుగుతున్న గాంధీయ విధానాలతో జరుగుతున్న బాపు దర్శన్ ఫోటో గ్యాలరీ అంతా కూడా చూశారు. అలాగే గోరా సంస్థల వాసవ్య సంస్థల ద్వారా జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఫోటో గ్యాలరీ ద్వారా తెలుసుకున్నారు. ఇలాగా మనం ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ గాంధీ గారి యొక్క అనుయాయులు ఉన్నారు, అక్కడ ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ యాత్రలో భాగంగా వీళ్ళు సందర్శించడం జరిగింది. ఇది మనకు కూడా ఏంటంటే ఇలాంటి యాత్రని వీళ్ళు 5గురు ఒక వెహికల్లో బయలుదేరి 5 రాష్ట్రాల గుండా మనకి ఆంధ్రప్రదేశ్కి రీచ్ అవ్వడం, రేపు మార్నింగ్ బయలుదేరి తెలంగాణలో అడుగుపెట్టడం, 18వ తారీఖు పోచంపల్లిలో దీని భూదాన్ మూమెంట్. పేరు మోత్కూరు వెంకటేశ్వరరావు, సర్వోదయ ట్రస్ట్ సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీగా కూడా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దేశంలో కొన్ని అసమానతలు తగ్గించడం కోసం వినోబా భావే గారు దేశవ్యాప్తంగా పర్యటన చేసి అధిక మొత్తంలో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి లేదా ఈ ఎక్కువ భూమి కలిగిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా భూమిని సేకరించి కొన్ని లక్షల ఎకరాలు భూమిని పేద ప్రజలు ఎవరైతే ఉత్పత్తిలో భాగస్వాములయ్యి సంపద సృష్టిస్తున్నారో అటువంటి వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కుటుంబాలకి లక్షల ఎకరాలు పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఇప్పటికి జరిగి 75 సంవత్సరాలు ఈ ప్రారంభించి కార్యక్రమం భూదానోద్యమం ప్రారంభించి కనుక ఇది చాలా మనకి సుదినం. భవిష్యత్తులో కూడా మరి ఇప్పుడు ఉన్నత పరిస్థితులు కూడా చాలా సమాజ అసమానతలు పెరుగుతున్నాయి రాను. దీన్ని తగ్గించాలంటే భవిష్యత్తులో ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా P4 పథకం ఏదైతే ఉందో, ఉన్నవారు పేదవారికి సహకరించాలి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా మరి పరిగణలోకి తీసుకొని ముందుకి సాగినట్లయితే ఏప్రిల్ 25 నుంచి 28వ తేదీ వరకు ఉయ్యూరులో జరిగే కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, అధ్యక్షులు వై రాధాకృష్ణులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించే ఎగ్జిబిషన్ లో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన విత్తనాలు, సాంకేతిక పనిముట్లు, పంటల అవసరాన్ని బట్టి వాడవలసిన ఎరువులు, పురుగు మందులు, రైతులు అనుభవంలో పొందుపరిచిన అధిక దిగుబడి వంగడాలు, రైతు ఉద్యమ చరిత్రతో కూడిన అంశాలు ప్రదర్శిస్తారని వెల్లడించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఈ నెల 25 నుండి 28 వరకు కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఎంబీవీకే భవన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వై రాధాకృష్ణ, కార్యదర్శి ఎం హరిబాబులు మాట్లాడారు. ఈ నేపథ్యంలో 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఊర్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 26వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఉయ్యూరులో వేలాది మంది రైతులతో ప్రదర్శన బహిరంగంగా జరుగుతుందని చెప్పారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ దావలే, రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రేశ్వరరావు, కౌలు రైతు సంఘాల నాయకులు ఈ సభలో ఉపన్యాసిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎన్నికల లబ్ధి కోసం చాలా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తామని చెప్తుంది. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధానాలని అవలంబిస్తూ కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతు అంటే సాగు చేసేటటువంటి వాళ్ళందరినీ కూడాను రైతులుగా గుర్తించాలి. కానీ 150 మంది పైగా భూములు సాగు చేయనటువంటి వారిని రైతులుగా గుర్తించి వారికి అన్నదాత సుఖీభవ లాంటి పథకాలని అమలు చేస్తూ ఉన్నారు. అందుకని వాస్తవ కౌలు రైతుల్ని గుర్తించేదానికి గతంలో చట్టంలో ఏదైతే ఆటంకంగా ఉందో భూ యజమాని అంగీకారంతో గుర్తింపు కార్డు ఇవ్వాలనేది, అది తీసివేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ 2 సంవత్సరాలైనా కూడాను ఆ వాగ్దానాన్ని విస్మరించింది. అట్లానే
కులంతో పని లేకుండా భూమి లేనటువంటి కౌలు రైతులందరికీ కూడాను మేము అన్నదాత సుఖీభవ పథకంలో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలైనా కూడాను ఆ కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ అమలు చేయలేదు. ఇప్పటికీ కూడాను వ్యవసాయ మంత్రి గారు మేము చేస్తామని చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా దాన్ని అమలు చేయట్లేదు. అట్లానే కౌలు రైతులకు ఈ క్రాప్లో నమోదు చేస్తున్నారు. అదే సందర్భంలో ఈకేవైసీ ఇవన్నీ చేయకుండా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అట్లానే బ్యాంకు రుణాలకు వచ్చేసరికి పంట రుణాలు పేరుకి, కానీ భూ యజమానులకి రుణాలు ఇచ్చి పంట పండిస్తున్నటువంటి కౌలు రైతులకి మేము రుణాలు ఇవ్వం అని చెప్పేసి ఈ రకంగా కౌలు రైతులు అన్ని విధాలా కూడా నష్టపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఈ సాగులో ఉన్నటువంటి రైతుల ఇబ్బందులను గుర్తించకుండా కేవలం డిమాండ్ ఉన్నటువంటి పంటలను పండించండి, ప్రకృతి వ్యవసాయం చేయండి, రసాయనిక ఎరువులు తగ్గించండి, ఈ రకమైనటువంటి నినాదాలు ఇస్తూ ఉన్నారు. మా ఆందోళన ఫలితంగా భూ యజమానికి ఇష్టం లేకపోయినా, కౌలు కార్డు రాకపోయినా వాస్తవమైన సాగుదారుల పేరుతో ఈ క్రాప్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకుంది. మేము ఆ విధంగా పోరాడి సాధించాం. అట్లాగే దేవాలయ భూములు సాగు చేసే వాళ్ళకి గతంలో కౌలు గుర్తింపు కార్డులు ఉండేవి కాదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు భరోసా కానీ లేకపోతే ఇతరత్ర సంక్షేమ పథకాలు కానీ అందే కాదు. కానీ మా సంఘం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి దేవాలయాల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి కమిషనర్ కార్యాలయం వరకు చేసిన రెగ్యులర్ ఆందోళన ఫలితంగా చివరికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా దేవాలయ భూములు సాగు చేసే వాళ్ళకి భూ యజమాని చోట కార్యనిర్వహణాధికారి సంతకం పెట్టి కార్డులు ఇవ్వడానికి అంగీకరిస్తూ జీవో ఇవ్వాల్సి వచ్చింది. అట్లాగే ఇంకా రకరకాల పంట రుణాల విషయం కానీ, పంటల నష్టపరిహారం కానీ, పంటల బీమా కానీ, పంట అమ్ముకునేటప్పుడు మార్కెట్ సమస్యలు వచ్చినప్పుడు కానీ పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఉద్యమాలు చేసాం. ఆ విధంగా కౌలు రైతులకు అండగా ఉన్నాం, రక్షణగా ఉన్నాం. వాళ్ళకు కొన్ని ఫలితాలు కూడా సాధించి పెట్టడం జరిగింది. అట్లాగే కొన్ని చోట్ల అయితే కౌలు తగ్గింపు కోసం ఉద్యమం చేశాం. కొన్ని చోట్ల కాలువ చివరి భూములకి నీరు అందకపోతే అక్కడ కాలువ చివరి భూముల దాకా నీరు అందేట్టుగా ఉద్యమాలు చేయడం జరిగింది. చివరికి ఇవాళ ప్రభుత్వం ఈ కాలంలో అన్ని పంటలకి ధరలు పడిపోయినాయి. కానీ మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పే మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కేంద్రం సహాయంతో ఈ రాష్ట్రంలో రైతాంగానికి కనీస మద్దతు ధరలు అందేట్టు చర్యలు తీసుకోవాల్సింది పోయి కేంద్రానికి కేవలం లేఖలు రాస్తూ మమాని పెట్టి సరిపెట్టే పరిస్థితి వచ్చేసేసింది. అందుకని డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ ప్రయోజనాలు రైతాంగానికి జరగాలి, అది జరగట్లేదు. పక్కనే ఉన్న తెలంగాణ కేవలం కేంద్రం సహాయం లేకపోయినప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటా 2,400కి కొనడం ప్రారంభించారు. మన రాష్ట్రంలో మేము కేంద్రానికి రాసామని చెప్పి చెప్తున్నారు. కేరళలో అయితే తెలంగాణ కంటే బెటర్గా స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం దేశంలో నిరుద్యోగత పెరిగిపోవడంతో ఎంతో మంది చదువుకున్న యువత స్వయం ఉపాధి కోసం వీధి విక్రయదారులుగా మారుతున్నారు. అయితే అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై పన్నుల భారం మోపడం ఎంతవరకు సమంజసమని ఏఐటీయూసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విజయవాడలోని దాసరి భవన్ వేదికగా జరిగిన వీధి విక్రయదారుల ఫెడరేషన్ మహాసభలో నేతలు ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. విజయవాడ దాసరి భవన్ వేదికగా వీధి విక్రయదారుల ఫెడరేషన్ నగర 2వ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా వీధి విక్రయదారుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఉన్నప్పటికీ అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు దానిని అమలు చేయటం లేదని, పూర్తిగా విఫలమయ్యాయని వారు విమర్శించారు. చట్టాన్ని అమలు చేయకపోగా మున్సిపల్ అధికారులు మరియు పోలీసులు వీధి విక్రయదారులపై దౌర్జన్యాలకి దిగుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో వీధి విక్రయదారుల చట్టాన్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వస్తామని, బాధితులకు అండగా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. ఎం సాంబశివరావు, నగర ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. ఈ రోజున వీధి విక్రయదారుల 2వ మహాసభ దాసరి భవన్లో నిర్వహిస్తున్నాం. ఇలా దేశవ్యాప్తంగా ఒక చట్టం ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాన్ని అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీధి విక్రయదారులకు స్వతంత్రంగా బతికే సొంతంగా వ్యాపారం చేసుకొని చిన్న చిన్న కుటుంబాలకి ఆలనగా పాలనగా వారికి అందుబాటులో ఉండే విధంగా తినుబండారాలు వస్తువులు సప్లై చేస్తూ వారి జీవనం సాగిస్తూ ఉన్న వీధి విక్రయదారులని ఎలా ఇటు పోలీసు వారు అటు మున్సిపల్ అధికారులు వీళ్ళ మీద దౌర్జన్యాలు చేసి బతికే పద్ధతులని ఈ రాష్ట్రంలో అందులో విజయవాడలో ప్రధానంగా చూస్తున్నాం. ఒకరు అధికారంలో వచ్చినప్పుడు బళ్ళు తొలగింపబడతాయి,
మళ్ళీ వాళ్ళ మామూలు తీసుకొని మళ్ళీ వాళ్ళే బళ్ళు పెట్టిస్తుంటారు. ఈ పద్ధతి పోవాలని చెప్పి చట్టం మాకు రక్షణ ఇచ్చింది వీధి విక్రయదారులకి. ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడ వ్యాపారం చేసుకుంటున్నారో అక్కడికి రెడ్ జోన్ కానీ ఫ్రీ జోన్లో వాళ్ళ వ్యాపారం వాళ్ళు సజావుగా చేసుకునేదానికి అవకాశం కల్పించాలని తహసీల్ రద్దు చేశారు, పోలీసు బీట్లు రద్దు చేశారు ఈ చట్టంలో. కానీ యథేచ్ఛగా దొంగచాటుగా తహసీల్ వసూలు చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. అలాగే కొన్ని చోట్ల పోలీసులు వారికి వచ్చే ఆదాయం రోజుకి 500, 600తో జీవనం సాగిస్తున్న వాళ్ళ మీద వందల రూపాయలు కేసులు ఫైన్లు వేసి వాళ్ళని వేధిస్తున్న చర్యల్ని నిరసిస్తూ భవిష్యత్తులో మేము ఈ వీధి విక్రయదారుల విజయవాడ నగర 2వ మహాసభ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఎదుర్కొనేటటువంటి సమస్యలపైన ఈ మహాసభలో చర్చించటం, రాబోయేటటువంటి కాలంలో ప్రభుత్వాలు అనుసరించేటటువంటి వ్యాపార వ్యతిరేక విధానాల్ని, ఈ చట్టాన్ని పరిరక్షించుకునేటటువంటి పద్ధతిలో మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవటం జరుగుతుంది. ఈ మహాసభలో ముఖ్యంగా 2014లో వీధి విక్రయదారులకు చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. 2014 నుంచి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారం చేసుకునేటటువంటి అవకాశం కల్పించేటటువంటి పద్ధతిలో చేసే ఈ రోజున బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు లేకపోతే చిన్నపాటి ఆకర్షణని దెబ్బతీసేటటువంటి పద్ధతిలో మాల్స్ని ప్రోత్సహించి అది కూడా ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా మాల్స్కి ఇవ్వటం ద్వారా వీధి విక్రయదారుల యొక్క ఆర్థిక స్థితి దెబ్బతినేటటువంటి పరిస్థితులకి కేంద్రం ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాల్ని నిరసించి రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో హాకర్స్ అందరికి కూడా ఏఐటీసీ అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారిని డిమాండ్ చేసేది ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదే పద్ధతిలో ఎక్కడైతే జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ని రికగ్నైజ్ చేసి గ్రీన్ జోన్స్, అంబర్ జోన్స్లో వ్యాపారం చేసుకునేటటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు ఆ వైపుగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ఈ మహాసభలో డిమాండ్ చేయబోతా ఉన్నాం. వారికి అండగా రాబోయేటటువంటి కాలంలో ఏఐటీసీ నిర్వహించే పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా వారికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఇప్పుడు తమ హక్కుల కోసం పోరుబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసే వరకు 100% గ్రాస్ శాలరీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా జేఏసీ నాయకులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా రాష్ట్ర స్టాఫ్ నర్సు, పారామెడికల్ సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో రోగుల ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న తమ సేవలను ప్రభుత్వం విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా ఉద్యోగ భద్రత లేకపోయినా కాంట్రాక్ట్ విధానంలోనే విధులను నిర్వహిస్తున్నామని, కరోనా సమయంలో ప్రాణాలను సైతం పనంగా పెట్టి పనిచేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి వెనకాడబోమని జేఏసీ నేతలు హెచ్చరించారు. నమస్కారం అండి, నా పేరు సౌమ్యరేఖ. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంఘానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సెస్ ట్రిబ్యునల్ కమిటీ తరఫున జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధిక పని గంటలు, 12 గంటలు తీసివేయాలి. అలాగే పని ఒత్తిడి, అలాగే మహిళలకు నైట్ డ్యూటీ సమయంలో రక్షణ కల్పించాలి. సండేస్ టైంలో, పబ్లిక్ హాలిడేస్ టైంలో రక్షణ కల్పించాలి. రెగ్యులరైజేషన్ చేయాలి కాంట్రాక్ట్ సిబ్బంది అందరినీ. అలాగే 100% గ్రాస్ సాలరీ వెంటనే అమలు చేయాలి. స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ ప్రైమరీ సెంటర్లో ఉంటారండి. అట్లాగే పెద్ద హాస్పిటల్లో ఇంకా డిఫరెంట్ టెక్నీషియన్స్ ఉంటారు. బట్ ఇక్కడ మేము చేసే పనికి మేము తీసుకున్న వేతనానికి చాలా గౌరవంగా ఉంది. ఈరోజు మన సమాజంలో తీసుకున్న పరిస్థితులు చూస్తే ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి, స్కూల్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి, బట్ మా శాలరీస్ మాత్రం అక్కడ ఉన్నాయి. ఒక కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఆ స్టాఫ్ నర్స్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం జరిగితే కనీసం ఆ ఫ్యామిలీ నడి రోడ్డు మీద పడుతుందండి. చాలా ఇబ్బందికరమైన విషయం. అందుకనే మా ఫస్ట్ డిమాండ్గా ఈరోజు ఆల్ జేఏసీ అంటే నర్సెస్ కానీ, ఆల్ పారామెడికల్ స్టాఫ్, ఈరోజు నర్సెస్ కానీ, ఆల్ పారామెడికల్ స్టాఫ్ కానీ లేకుంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లేవండి.
అటువంటి పరిస్థితిలో మేము మా కష్టార్జితాన్ని మా యొక్క చెమటని చూసుకొని ఈరోజు మేము తీసుకుంది కేవలం 32,670 రూపాయలు అంటే ఈరోజు బతకాలని చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ తెలియజేయాలండి. ఎందుకంటే ఒక పిఎస్సిలో ఒక ప్రీవియస్ ఒక 14 టెస్టులు ఉండేవి, ఇప్పుడు అవి 63 టెస్టులు అయినాయండి. అలాగే ఒక ఏరియా హాస్పిటల్లో ఒకప్పుడు 63 టెస్టులు ఉండి ఇప్పుడు 124 టెస్టులు అయినాయి. కానీ ఒకటే చేయాలి, మళ్ళీ ఈహెచ్ఆర్ ఆన్లైన్ చేయాలి, మొత్తం ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి. ఒక్కడైతే సరిపోదండి, మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయడమే మా ప్రధాన ఎజెండా. రెగ్యులర్ చేసే వరకు కూడా 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి. 100% గ్రాస్ శాలరీ కొంతమందికి ఇస్తాం, కొంతమందికి ఇవ్వమంటే సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి, సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది. బట్ ఈ రోజు కూడా గవర్నమెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.